చనిపోయిన తర్వాత ఆత్మ ఇంటికెందుకొస్తుంది? గరుడ పురాణంలో అయితే ఇలా రాసి ఉంచింది. ఒక వ్యక్తి చావు తర్వాత యమరాజు భటులు వచ్చి ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తారు. వారు చేసిన కర్మలన్నిటిని చూపించి 24 గంటల తర్వాత ఆత్మని ఇంటికి తీసుకువెళ్తారు. ఇంటి దగ్గరే ఆత్మను వదిలేసి వెళ్ళిపోతారు. ఆత్మ వాళ్ళ మధ్య 13 రోజు లేదా 15 రోజుల వరకు వాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటుంది. అరుస్తూ కూడా ఉంటుంది. పెద్ద పెద్దగా ఏడుస్తుంది. కానీ ఎవరికీ వినపడదు. తన శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ వెళ్ళలేకపోతుంది. 11, 12, 15 రోజులు ఆత్మకి పిండం పెడతారు కదా! 13 రోజున యమలోకానికి యాత్ర బయలుదేరుతుంది. ఈ యాత్ర ఒక సంవత్సరం వరకు ఉంటుంది. 11 రోజు నుంచి పిండం పెట్టడం మొదలుపెడతారు కదా! అప్పుడు ఆ అన్నపు ముద్ద ఒక సంవత్సరం వరకు ఉపయోగపడుతుంది. ఎవరికైతే పిండం పెట్టరో వారిని యమభటులు లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. కొన్ని రోజులు దినం భోజనాలు పెడతారు కదా! అప్పు చేసి ఆ దినం కూడు పెడితే ఆత్మకి శాంతి దొరకదని